హమారా ప్రసాద్. ఈ పేరు తెలియని హిందువు లేరు. ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఈత కొట్టే హిందువు ప్రతి ఒక్కరికి ఆయన పేరు తెలుసు. అలాగే క్రైస్తవులకు, ప్రత్యేకించి అంబేద్కరిస్టులము అని చెప్పుకునే క్రైస్తవులకు ఆయన పేరు ఇంకా తెలుసు. గట్టిగా మాట్లాడితే సింహస్వప్నం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు విస్తృతంగా చర్చకు లోనవుతుంది. కారణం ఏమిటి అంటే ఆయన రాస్తున్న పుస్తకం. ఆ పుస్తకం పేరు కల్పిత నాయకుడు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంలో మనకు ప్రస్ఫుటంగా తెలియని అనేక అంశాల మీద సరైన సహేతుకమైన ఆధారాలతో సంపూర్ణ సమాచారాన్ని అందిస్తుంది అని చెబుతున్నారు. అంతేకాదు, తాను చెబుతున్న ప్రతి అంశానికి కూడా చారిత్రక ఆధారాలు చూపిస్తాను అనే చెబుతున్నారు. ఆయన అన్ని ఆధారాలతోటి మాత్రమే చెబుతున్నాను, నీ సొంతంగా ఏమీ చెప్పట్లేదు అని చెబుతున్నప్పటికీ ఆ పుస్తకాన్ని విడుదల చేయవద్దు అని ఆయనకి వార్నింగులు వస్తున్నాయి. ఆ విషయం నేను చెప్పట్లేదు, ఆయనే చెబుతున్నారు. ఈ పుస్తకం గురించి, ఈ పుస్తకం ప్రచురణ గురించి ఆయన ప్రకటించిన దగ్గర నుంచి కూడా ఆయనకు ఎదురవుతున్న సవాళ్లను మనం చెప్పడం కాదు, ఆ విషయాలను ఆయన ముఖతః మనం వినొచ్చు. దానికి ఈరోజు సాయంత్రం అంటే ఆగస్టు 27వ తారీఖు సాయంత్రం 7:30 కిరణాస్త్రం ఛానల్లో మనం ఆయనతో జరుగుతున్న ఇంటర్వ్యూలో మనం తెలుసుకోవచ్చు. ఎవరు మిస్ కాకండి. ఈరోజు సాయంత్రం 7:30 కిరణాస్త్రం ఛానల్లో ఒక్కసారి కల్పిత నాయకుడు అని టైటిల్ పెట్టి అబద్ధపు పునాదులపై నిర్మించబడిన నాయకుడు అని సబ్ టైటిల్తో ఉంది ఆ పుస్తకం. ఆ పుస్తకం ఇంకా ఏం చెబుతుంది అంటే దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక వేర్పాటువాదం అని చెబుతుంది. ఇది వాల్యూమ్ 1 అట. ఇక్కడ మనం ఎందుకు చర్చించుకోవాలి అంటే, ఆ పుస్తకం రాస్తున్నాను అని ఆయన చెప్పగానే ఆయన మీద దాడి ఎలా జరుగుతుంది అంటే, ఎన్నాళ్ళు చాలా పెద్ద మనుషుల్లాగా, రాజ్యాంగబద్ధమైన మనుషుల్లాగా మాట్లాడుకుంటూ వస్తున్నాయి అంబేద్కర్ వాదులు. నరికేస్తాం, చంపేస్తాం, తొక్కతేస్తాం, ఈ మాటలు. మరి సడన్గా అంబేద్కర్ గారు నేర్పిన రాజ్యాంగబద్ధత ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పు తీసుకొడతా నా కొడకల్లారా. ఇది రాజ్యాంగం చెప్పిన, అంబేద్కర్ గారు నేర్పిన సౌమ్యవాదం, ప్రజాస్వామ్యం. ఎవడన్నా అమర ప్రసాద్ గారిని అభినవ్ అంబేద్కర్ అన్నాడంటే వద్దా? పోనేమందాం, అభినవ పూలే అందామా? వాడు మనువాదులు ముద్దు బిడ్డ. మరి నువ్వెవడివి? విదేశీ ముద్దు బుడ్డవా? అది ఎలాగంటే వాడు ఫస్ట్ క్రిస్టియనే. అది నువ్వు చెప్పేదేంటి? ఆయనే చెప్పుకుంటున్నాడు కదా. ఫస్ట్ క్రిస్టియన్నే, కానీ జ్ఞానోదయం అయ్యి ఆ దరిద్రం నుంచి బయటకు వచ్చేసాడు. తప్పేముంది? ఓహో, నువ్వు ఇంకా ఆ బురద గుంటలోనే కొట్టుకుంటున్నావా? కొట్టుకో. ఎంత వ్యక్తినైనా మన స్థాయికి తీసుకొచ్చి మాట్లాడడం అనేది ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ భావజాలం కదా. నిజమే కదా, చెప్పు. ఎందుకంటే అది వాస్తవంగా మాట్లాడడానికి ఇచ్చినటువంటి హక్కు. అది ఎవరికి? అంబేద్కర్కి, ఆయన భక్తులకి. అంతే, మిగిలిన వాళ్ళకి కాదు. మిగిలిన వాళ్ళకి ఆ హక్కు లేదు. వాళ్ళు అలా మాట్లాడితే కనుక తొక్క తీస్తాం, తోలు తీస్తాం అంటాం, అంతేనా? కానీ ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి మోడీ మీడియా వీళ్ళందరూ కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తూ, అవునవును, మేము కూడా అదే చెప్తున్నాం. మోడీని అభిమానించే వాళ్ళు ఏం మాట్లాడినా సరే అది అవాస్తవం. మీరు అంబేద్కరిస్టులు అని చెప్పుకుంటారు చూడు, మీరు అమ్మ నా బూతులు తిట్టినా అవి సత్యాలే. అంబేద్కర్ వ్యతిరేకులకి, మనువాదులకి దగ్గరయ్యి. అంబేద్కర్ వ్యతిరేకులు అంటే ఎవర్రా? నాకు తెలియక అడుగుతాను. మనువాదులు అంటే ఎవరు? హిందువులే కదా. నీ కడుపు నిండా హిందువుల మీద ద్వేషమే. అక్కడ స్కానర్ పెట్టి అడుక్కుంటున్నారు. అవును, మేము స్కానర్ పెట్టే అడుక్కుంటున్నాం. మీలా మాకేమన్నా విదేశీ నిధులు వస్తున్నాయా? మీకంటే మీ వెనకాల క్రైస్తవ మిషనరీలు ఉన్నాయి, అలాగే వేల కోట్ల డాలర్లు ఉన్నాయి. అవి మీకు అలా వస్తూనే ఉంటాయి. మీ వెనకాల అమెరికా డీప్ స్టేట్ ఉంది. దాని దగ్గర ఉన్న సంపద విషయం ఎవరు చెప్పలేం కూడాను, అంత ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీకు మెతుకులు రాలుతూ ఉంటాయి. కాబట్టి మీరు స్కానర్లు పెట్టి అడుక్కోనక్కర్లేదు మాలాగా. చెప్పు. సరే, ఇలాంటి మాటలు, వాటికి ప్రతి జవాబులు చెప్పడం అవన్నీ తర్వాత పక్కన పెడితే, ఇతడు అమరా ప్రసాద్ గారిని ఎలా బెదిరిస్తున్నాడో చూడండి ఒకసారి. వస్తే 2 ఊర్లకో 3 ఊర్లకో సరిపోయే సన్నాసివి నువ్వు, క్యారెక్టర్ లేని ఎదవి, నోటి శుద్ధి లేని సన్నాసివి నువ్వు వచ్చి అంబేద్కర్ గారిని దిగజార్చి మాట్లాడే మాటలు. అది మనకి అంబేద్కర్ గారు నేర్పిన సంస్కారం. ఇక నిన్ను సహించే పరిస్థితి అయితే ఉండదు.
ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుంటాయేమో చూస్తాం. కాదు కూడదనుకుంటే నీకు సరైన సమాధానం చెప్తాం త్వరలోనే. ప్రభుత్వాలు చర్య తీసుకుంటే సరే, లేకపోతే నీ సంగతి చూస్తాం అంటున్నాడు. ప్రభుత్వాలు చర్య తీసుకోవడం అంటే ఏంటి? ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయడం అన్నమాట. పుస్తకం ప్రింట్ అవ్వకుండానే బ్యాన్ చేసేయడం. అట్ట చూసి బ్యాన్ చేసేస్తారా? పేరు చూసి బ్యాన్ చేసేస్తారా? ఒకవేళ ప్రభుత్వాలు ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయకపోతే నీకు సరైన సమాధానం చెప్తాం త్వరలోనే అంటున్నాడు. అంటే ఏంటి? ఏ లారీతోటో ఏ రాత్రి పోటో ఏదో చేసేస్తామని డైరెక్ట్గా బెదిరిస్తున్నారు. అంబేద్కర్ ఇచ్చిన సంస్కారం. వీళ్ళతో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇతను మాట అన్నాడు చూడండి. నీకు అది కూడా అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛరా? ఇతను ఏమంటున్నాడు విన్నారు కదా, ఇలా పుస్తకాన్ని రాసుకునే స్వేచ్ఛ అంబేద్కర్ ఇచ్చాడట. అంటే ఈ భారతీయులకి భావ ప్రకటన స్వేచ్ఛను అంబేద్కర్ గారు ఇచ్చారంట. అంటే వీళ్ళకి మెదళ్ళు మోకాళ్ళలో కాదు, అరికాళ్ళ కంటే కిందకి వెళ్ళిపోయి ఉంటాయి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే వీడికి తెలుసా? ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 299 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళ పని ఏంటి? రాజ్యాంగం ఎలా ఉండాలి అనేది తీర్మానించడానికి. ఇక్కడ ఇలా చేద్దాం, అక్కడ ఎలా చేద్దాం, ఈ పద్ధతి ఉండాలి, ఆ పద్ధతి ఉండాలి అని వాళ్ళు చెప్పుకున్న తర్వాత వాళ్ళు నిర్దేశించిన దానిని 7 సభ్యులతో కూడిన డ్రాఫ్టింగ్ కమిషన్ దాన్ని రాజ్యాంగంలో పొందుపరుస్తుంది. అంతేగాని అంబేద్కర్ గారు వచ్చేసి మా నాయనమ్మ ఎలా చేస్తే బాగుంటుందని మా చిన్నప్పుడు చెప్పింది, మా మొత్తం రాజ్యాంగం ఎలా ఉండాలని చెప్పింది కాబట్టి నేను బిడేస్తున్నాను, మీ ఇష్టం, మీరు కాదనడానికి లేదు అని ఆయన ఏం పెట్టలేదు. రాజ్యాంగంలో ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కటి కూడా మొత్తం 299 మంది సభ్యులు కూర్చుని నిర్ణయించిన తర్వాతే అందులోకి వచ్చింది. అంతేగాని ఏ ఒక్కరో తమ ఫ్యాన్సీస్, విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్రకారం వాటిల్ని అక్కడ పెట్టలేదు. వెనకాల ఇంకో కిరస్థాని బత్తాయి వచ్చేసాడు. ఆయన ఏమంటున్నాడో చూద్దాం. హమారా ప్రసాద్ అనే ద్రోహి, ఎవరికి ద్రోహి? హక్కులు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైనే హక్కులు కల్పించడమా? ఆయన అన్న సోల్ హార్ట్ అనుకుంటున్నావా? అక్కడ ఆ హక్కుల్ని మనకి కల్పించింది రాజ్యాంగ పరిషత్తు, అంతేగాని అంబేద్కర్ గారో గాంధీ గారో నెహ్రూ గారో కాదు. మనకి అభిమానం ఉంటే మనం ఎవరికైనా భజన చేసుకోవచ్చు, అంతేగాని ఆయనకి వాళ్ళు చెయ్యనివన్నీ వాళ్ళే చేశారని చెప్పుకోవడం అంటే కనుక మూర్ఖత్వము, అమాయకత్వం అవుతుంది. బుక్ ఏదో రాస్తున్నాడంట. ఏ రాయకూడదా? నువ్వు కవర్ పేజీ మీద రాసిన దేశ వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత, వేర్పాటు వాదం, వీటికి సరైన సమాధానం నేను చెప్తాను రా. ఏంటి నువ్వు చెప్తావా? దా నేను వింటాను, చెప్పు. ఆ బుక్కి టైటిల్ కల్పిత నాయకుడు అని పెట్టాడంట. ఏదో వీడు ఒక్కడే దేశంలో అంబేద్కర్ గారిని మొట్టమొదటిసారి విమర్శిస్తున్నట్టు వీడు బిల్డప్. అంటే ఆల్రెడీ చాలామంది అంబేద్కర్ గారిని తీసి పాడేశారన్నమాట. అయితే అరే ఓ బాబు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిను ఈ దేశంలో కోట్ల మంది విమర్శించారా. అదేంటి మరి అంతమంది అంబేద్కర్ గారిని విమర్శించినా మీరు ఎప్పుడు ఎవరిని ఏమీ అనలేదు. హమారా ప్రసాద్ గారు ఒక పుస్తకం రాస్తుంటే చంపేద్దాం, నరికేద్దాం, వేసేద్దాం అంటూ ఎందుకు ఇలా బాధపడిపోతున్నారు? మరి అంబేద్కర్ గారిని విమర్శించడం పెద్ద కొత్త ఏమీ కాదు కదా, కోట్ల మంది విమర్శించారు, అందులో ఈయన ఒకడు. మరి ఈయన ఎందుకు చంపేయాలి? ఆ విమర్శలు ఆయన కాలిగోటు దగ్గర వరకు కూడా రాలేదు కదా, ఆ విమర్శలు ఆయన కాలిగోటి వరకు కూడా రాలేదు. కానీ ఇప్పుడు హమారా ప్రసాద్ చేసే విమర్శలు ఆయన్ని ముంచేస్తాయి అని భయపడుతున్నారు. ఏముందిరా ఈ హమారా ప్రసాద్లో అంత గొప్ప? ముంబైని పోయించడానికి వచ్చాను అదన్నమాట సంగతి. అందుకొచ్చాడు ఆయన. ఎందుకు రాలేదంటే ఆయన ఎవరెస్ట్ వంటి వాడు. ఆ ఎవరెస్ట్ మంచు పర్వతం ముందు ఒక కొవ్వొత్తి పెట్టేసి ఆ ఎవరెస్ట్ పర్వతాన్ని కరిగించేదామంటే కుదరదురా నాన్న. అయినా కానీ ఒక కొవ్వొత్తు లాంటి హమారా ప్రసాద్కి ఎవరెస్ట్ శిఖరం కరిగిపోతుంది అని మీరు భయపడుతున్నారు. అది గ్రేటు. మీరు ఎంత ఆయన మీద బురద జల్లాలని చూసినా ఆ ఎవరెస్ట్ పర్వతం ఏ విధంగా అయితే భారతదేశానికి రక్షణ కల్పిస్తుందో అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ దేశానికి రక్షణ కల్పిస్తున్నాడు. ఏంటి ఇంకా ఈ దేశంలో నడుస్తుంది అంబేద్కర్ గారు రాసిన ఆ రాజ్యాంగం అనే చీకట్లో నువ్వు ఉన్నావా? ఆ రాజ్యాంగానికి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి 101 తూట్లు పొడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఇక్కడ అమల్లో ఉంది అనుకుంటున్నావా? సారీ, అంబేద్కర్ గారి కాలంలో రాసిన రాజ్యాంగమే ఇంకా ఇక్కడ ఉందనుకుంటున్నావా?
ఇక అంబేద్కర్ గారి గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే గాని తక్కువ ఏం కాదే, నేను చెప్తాను, కాసేపు ఆగు, చివరిలో చెప్తాను ఆయన గొప్పదనం, నువ్వు కూడా చూడాలి. ముందైతే నువ్వు కవర్ పేజీ మీద రాసిన దేశ వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత, వేర్పాటు వాదం, వీటికి సరైన సమాధానం నేను చెప్తాను రా. అమ్మయ్యా, వాటికి సరైన సమాధానం ఎవడు చెబుతాడా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు, చెప్పు చెప్పు. నీకు అదే విధంగా నీ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తాను. అంతేనా? మీ అంబేద్కరిస్టు వాట్సాప్ యూనివర్సిటీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పవా? ముందు నువ్వు బుక్ అట్టపై పెట్టిన దేశ వ్యతిరేకత గురించి మాట్లాడుకుందాం. మాట్లాడు మాట్లాడు. నీ ఉద్దేశం ప్రకారం, అదే విధంగా మీ వాట్సాప్ యూనివర్సిటీ ఉద్దేశం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రావిన్స్లో పనిచేశారు కాబట్టి ఆయన దేశ వ్యతిరేకత చూపించాడు అనే విధంగా మీరైతే వాట్సాప్ యూనివర్సిటీలో రుద్దేస్తారు. మరి ఇలా రుద్దే వాళ్ళందరూ కూడా చరిత్రను సగం చదివిన వాళ్ళే. అవునవును, మిగిలిన సగం చరిత్ర పుస్తకాన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మిఠాయిలకి తూకానికి అమ్మేసుకున్నారు. వాళ్ళకు కావలసిన పేజీలని మాత్రమే చదువుకున్న వాళ్ళే. కాదురు బాబు, మాకు కావలసిన పేజీలు మేము చదువుకోలేదు. అబుల్ కలాం ఆజాద్ గారికి ఏదైతే చరిత్ర కావాలో ఆ చరిత్రనే చదువుకున్నాం. చరిత్రను పూర్తిగా చదివితే అటువంటి విమర్శలు చెయ్యర్రా. మేము మాత్రం సావర్కర్ గారిని దొంగగా చూపిస్తాం. ఎందుకంటే బ్రిటిష్ ప్రావిన్స్లో పనిచేసిన అంబేద్కర్ దేశ వ్యతిరేకి అయితే, మరి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసిన లక్షలాది మంది భారతీయుల్ని నువ్వేమంటావురా? ఏమంటాం? బానిసలు అంటాం. ఆ మాత్రం నీకు తెలీదా? అదేవిధంగా బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన భారతీయ సైనికులు నువ్వేమంటావు? నువ్వేమంటావో తెలియదు కానీ మేము కూడా బానిసలు అనే అంటాం. బ్రిటిష్ కోర్టుల్లో న్యాయవాదులుగా పనిచేసిన భారత న్యాయమూర్తుల్ని కూడా నువ్వు దేశద్రోహులు అనే దమ్ము నీకుందా? ఒరే గాడిదా, వాళ్ళు కూడా బానిసలేరా. వాళ్ళేంటి, ఆ రోజున ఈ దేశంలో ఊపిరి పీలుస్తున్న ప్రతి వ్యక్తి కూడా బానిసయే. వాళ్ళ బానిస. బానిసత్వంలో మొగ్గుతున్న బానిసలు జీవనం చేయాలి కదా. ఒకడు వ్యవసాయం చేస్తే ఇంకొకడు వైద్యం చేస్తాడు, ఇంకొకడు పాలించే ప్రభుత్వం కింద పని చేస్తాడు. తప్పదు. వాళ్ళని దేశద్రోహులు అన్నేమో బానిసలు అంటారు. ఎందుకంటే ఏదోలా జీవనం కొనసాగించాలి కాబట్టి, ఆ బానిసలుగా బతుకుతున్నాం కాబట్టి వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు అంతే. అలాగే అంబేద్కర్ గారు కూడా ఆ రోజుల్లో బానిసగా ఒదిగి మదిగి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగం చేశాడు. అది మంత్రి పదవి అవ్వచ్చు, గుమస్తా పదవి అవ్వచ్చు, ఏదైనా వాళ్ళ దగ్గర ఉద్యోగమే. కానీ ఆ రోజుల్లోనే చిత్తరంజన్ దాస్, వల్లభాయ్ పటేల్ వంటి వారు అద్భుతమైన ప్రాక్టీస్ జరుగుతున్నా సరే ఆ లాయర్ వృత్తిని వదిలేసి స్వతంత్ర పోరాటంలోకి దిగారు. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు తన ఐసిఎస్ ఉద్యోగానికి రిజైన్ చేసి స్వతంత్రోద్యమంలోకి వచ్చేశారు. నీకు దేశద్రోహికి బానిసకు తేడా తెలియకపోవడం బాధాకరం. బ్రిటిష్ పాలనలో పెన్షన్లు తీసుకున్న వాళ్ళని ఏమంటావు నువ్వు? జాగీర్లుగా వేతనాలు తీసుకున్న వాళ్ళని, గౌరవ వేతనాలు తీసుకున్న వాళ్ళని నువ్వేమంటావు? జమీందారులుగా చలామణి అయ్యి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళని నువ్వేమంటావు? వాళ్ళందరినీ కూడా నువ్వు దేశ వ్యతిరేకులు అంటావా? బానిసలరా, బానిసల్ని బానిసలు అంటారు. ఆ బానిసల నుంచే ఆ తెల్లవారిని వ్యతిరేకించే యుద్ధంలోకి వచ్చారు, స్వతంత్ర పోరాటంలోకి. వాళ్ళని స్వతంత్ర పోరాట యోధులు అంటారు. ఎవరైతే స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదో వాళ్ళను సాధారణ పౌరులు అంటారు, అట్లాగే సాధారణ బానిసలు అంటారు. అంబేద్కర్ గారు ఆ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఉంటే ఆయన స్వాతంత్ర సమరయోధుడే అవుతారు. కాకపోతే మిగిలిన బానిసల వలె ఆయన కూడా ఒక బానిస అంతే. నువ్వు అన్నట్టు బ్రిటిష్ ప్రావిన్స్లో పనిచేయటమే దేశ వ్యతిరేకత అయితే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బ్రిటిష్ ఇండియాలో న్యాయవాదిగా పనిచేశారు. వెరీ గుడ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు న్యాయవాదిగా పనిచేశారు. ఎవరి దగ్గర చేశారు? ప్రభుత్వం దగ్గర చేశారా అంబేద్కర్ గారి లాగా? కాదు కదా. లాయర్ అనేది ఒక ఫ్రీలాన్స్ వృత్తి. ఆ వృత్తిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వాదించే అవకాశం ఉంది. మరి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పని చేస్తున్నప్పుడు వాళ్ళని వ్యతిరేకించే అవకాశం ఉందా? లేదు కదా. ఇద్దరిని ఎలా పోలుస్తావు? జవహర్లాల్ నెహ్రూ గారు బ్రిటిష్ కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేశారు. బాల గంగాధర్ తిలక్ గారు కూడా బ్రిటిష్ చట్ట సభల్లో న్యాయమైన పోరాటాలు చేశారు. బ్రిటిష్ వ్యవస్థలో ఉండి ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయటం
చరిత్రలో కొత్త విషయం ఏం కాదు. కానీ అంబేద్కర్ గారు ఆ పని చేయలేదు కదా, ఆయన ఏమీ పోరాడలేదు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారును అదేవిధంగా మీకు నచ్చిన వారిని దేశ వ్యతిరేకులు అని పిలవటం చాలా ఈజీ. ఆ, చాలా ఈజీ కదా. అందుకే మీరు సావర్కర్ గారిని దేశద్రోహి అని చాలా ఈజీగా చెప్పగలుగుతున్నారు. కానీ అదే నోరుతో బ్రిటిష్ పాలనలో ఉద్యోగాలు చేసిన వాళ్ళను, పెన్షన్లు తీసుకున్న వాళ్ళను, వారి కోర్టుల్లో పనిచేసిన వాళ్ళను, వారి వ్యవస్థలో రాజకీయంగా ఎదిగిన వాళ్ళనందరినీ కూడా దేశ వ్యతిరేకులు అని నువ్వు పిలుస్తావా? ఎందుకు పిలుస్తావురా? నువ్వు అన్నంత మాత్రాన అలా ఎందుకు పిలుస్తావు? వాళ్ళు పరాయి పీడనలో ఉన్న బానిస బతుకులు బతుకుతున్న మనుషులరా. అటువంటి బానిసలలో అంబేద్కర్ గారు కూడా ఒకరు, తప్పేం లేదు. మా ముత్తాత, మీ ముత్తాత వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వారి పాలనలో ఎట్లా అయితే బానిస బతుకులు బతికారో ఆయన కూడా అంతే. ఎవడైతే గాంధీ గారి వెనకాల ఆ ఉద్యమాలలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారో, జైళ్ళల్లో మగ్గారో వాళ్లను స్వాతంత్ర సమర యోధులు అంటారు, అంతే. డాక్టర్ అంబేద్కర్ దగ్గరికి వచ్చేసరికి మాత్రమే దేశభక్తికి మీరు కొత్త నిర్వచనం చూపిస్తారా? అబ్బబ్బబ్బే కాదు, వీర్ సావర్కర్ గారి దగ్గరికి వచ్చేటప్పటికే మేము దేశభక్తికి కొత్త నిర్వచనం చూపిస్తాం, ఓకేనా? అందరికీ ఒకే కొలమానం ఉండదా? ఒకే టాటా ఉండదా? మీ నాయకుడు చేస్తేనేమో వ్యూహమా, డాక్టర్ అంబేద్కర్ చేస్తేనేమో ద్రోహమా? కాదు కాదు, అంబేద్కర్ గారు చేస్తే వ్యూహం, సావర్కర్ గారు చేస్తే ద్రోహం, అంతే. ఇక రెండో అంశం, అంబేద్కర్ హిందూ వ్యతిరేకి. నువ్వు పెట్టిన అట్టపై ఉన్న టైటిల్ కదా, అంబేద్కర్ గారు హిందీ వ్యతిరేకి కాదా? హిందువులు చదివించారు, పదవులు ఇచ్చారు, చివరికి హిందువులకే వెన్నుపోటు పొడిచాడు అనే విధంగా నీ ఫేస్బుక్ పోస్టుల్లో చాలా నేను చూశాను. అయితే ఒక మనిషికి కొందరు సహాయం చేస్తే ఆ సమాజంలో ఉన్న తప్పులను ప్రశ్నించకూడదా? హక్కులు అడగకూడదా? అంబేద్కర్ గారికి చదువు చెప్పిన వ్యక్తులు హిందువులు కాబట్టి అంటరానితనం చూపించిన జంతువుల కంటే హీనంగా చూసినా ప్రశ్నించకూడదా? ఎందుకు చేయకూడదురా? అలా చేయడం ఏమీ తప్పు కాదు. కానీ హిందూ ద్వేషం అనరు దాన్ని. హిందూ ద్వేషం అంటే ఇదిగో ఇక్కడ కనబడుతుంది చూడు. మన అంబేద్కర్ గారి పుస్తకం రామకృష్ణుల చిక్కుముడి అట. ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూద్దామా? వాల్మీకి రాసిన రామాయణం కథానాయకుడు రాముడు. రామాయణం కథ చిన్నది, అంతేకాదు కథ కూడా చాలా మామూలుదే. అందులో సంచలనాత్మకత కూడా ఏమీ లేదు అని రాశారు. అవును, కథ చిన్నదే, అందులో సంచలనాత్మకత కూడా ఏమీ లేదు. మరి ఆ కథ ఇన్ని తరాలుగా ఎందుకు నిలబడి ఉంది? ఎందుకు నిలబడి ఉంది అంటే ఆ శ్రీరామచంద్రుడి క్యారెక్టర్. ఆ శ్రీరామచంద్రుడి క్యారెక్టర్ని ఇక్కడ అంబేద్కర్ గారు డిస్కౌంట్ చేస్తున్నారు, అది ప్రాబ్లం. ఇంకా ఏం చెప్తున్నారో చూడు. అయోధ్యరాజు దశరథుడు, ఆయన కుమారుడు రాముడు. అయోధ్య అంటే వారణాసి. ఏంట్రా ఇది? అయోధ్య అంటే వారణాసి. అయోధ్య నగరం సరయూ నది తీరాన ఉంది, వారణాసి గంగా నది తీరాన ఉంది. అయోధ్య అంటే వారణాసి అని అంబేద్కర్ గారు పుసుక్కున ఎలా అనేసారేట్రా? ఆ తర్వాత ఏమన్నారు? దశరథునికి కౌసల్య, కైకేయి, సుమిత్ర అని 3 భార్యలు ఉండేవారు. అంతేకాకుండా ఆయనకు ఎన్నో వందల మంది ఉంపుడు గత్తెలు ఉండేవారు. అదేట్రా, ఇదేం పైచ్చురా? దశరథుడికి అనేక వందల మంది ఉంపుడు గత్తెలు ఉండేవారా? నీకు ఇది అంబేద్కర్ గారు రాశారు కానీ నాకు మాత్రం ఎవరో పాస్టర్ గారు రాసినట్టుగా ఉందిరా. ఇంకా ఏం రాశారో చూద్దాం. ఇది కూడా చూడరా. దశరథ మహారాజు సుమంత్రునితో ఇట్లు నుడివెను, సుమంత్ర, ఈ భవనమున గల నా భార్యలను ఇసోటికి తీసుకుని రమ్ము, వారితో కూడి నేను ధర్మమూర్తి అయిన శ్రీరాముని చూడగోరుచున్నాను అనెను. దీని అర్థం ఏంటి? వాళ్ళతో కూడి అంటే అర్థం ఏంటిరా? అది బూతు కాదా? ఓ నరేంద్ర, ఇది దివ్యమైన పాయసము, దీన్ని స్వీకరించు. ఈ పాయసాన్ని నీ ప్రియపత్నులకు ఇచ్చి భుజింపవలసిందిగా వచింపు. ఇది ఒరిజినల్ రామాయణంలో ఉంది. మరి మన అంబేద్కర్ గారి రామాయణంలో సంగ మహర్షి 3 పిండాలను తయారు చేసి దశరథుని 3 భార్యలకు తినమని ఇచ్చాడు. ఒరిజినల్ రామాయణంలో యజ్ఞపురుషుడు దశరథ మహారాజుకి పాయసం ఇచ్చాడు. నీ 3 భార్యలకు ఈ పాయసాన్ని ఇమ్ము అని చెప్పాడు యజ్ఞపురుషుడు. మరి ఇక్కడ అంబేద్కర్ గారి రామాయణంలో కణ్వ మహర్షి 3 పిండాలను తయారు చేసి దశరథుని భార్యలు 3 చేత తినిపించాడంట. మరి దీన్ని వక్రీకరణ కాదు అనగలరా?
అసలైన దరిద్రం ఎక్కడుంది చూడండి. అంతటి సకల సద్గుణవంతుడు కాబట్టే రాముణ్ణి అవతారమూర్తిగా చేశారు అని అంబేద్కర్ గారు రాస్తున్నారు. రాముణ్ణి ఎవడో అవతారమూర్తిగా చేయడం ఏంటి? ఆయనే సాక్షాత్తు భగవంతుడు. ఆయనని ఎవడో అవతారమూర్తిగా చేయడం ఏంటి? ఇది ఎవరి భాష? పాస్టర్ల భాష. అంబేద్కర్ గారి నోట పాస్టర్ల భాష. దాన్ని హిందూ ద్వేషం అంటారు. చూడండి ఇక్కడ అంబేద్కర్ గారు ఎంత హిందూ ద్వేషాన్ని ప్రదర్శించారో. కానీ రాముడు అవతారమూర్తిగా ఆరాధించదగిన వ్యక్తియేనా? అతన్ని భగవంతునిగా భావించి ఆరాధించే వ్యక్తులు ఈ క్రింది వాస్తవాలను పరిశీలించాలి. ఏంటో వాస్తవాలు? రాముని పుట్టిక మహామహిమాన్వితమైనట్టిదని శృంగ మహర్షి తయారు చేసిన పిండాలలోంచి రాముడు జన్మించాడని సూచిస్తున్నారు అంటున్నాడు. ఎవరు? అంబేద్కర్ గారు. అసలు శృంగ మహర్షి పిండాలను తయారు చేయడం ఏంటి? అసలు పిండం అంటే ఏమిటి? పిండం అంటే గర్భస్థ శిశువు లేదా పితృకార్యాలలో సమర్పించే అన్నము అని అర్థం. మరి పితృకార్యాలలో సమర్పించే పిండాన్ని పుత్రకామేష్టి యాగంలో తయారు చేయడం ఏంటి చెప్పండి? పిండం అంటే జస్ట్ పితృకార్యాలలో సమర్పించే అన్నం, అంతవరకు మాత్రమే దాన్ని అందుకే వాడతారు. మరి దాన్ని తెచ్చి పుత్రకామేష్టి యాగంలో ఆ యాగాన్ని నిర్వహించిన ఋషి వండడం ఏంటి? దాన్ని ఎవరు వండాలి? ఎవరైతే ఆ కార్యాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళు, అంతేగాని ఋషి వండకూడదు. ఆ పిండాన్ని రాజుగారి భార్యలకు పెట్టడం ఏంటి? పెట్టవలసింది పితృలకు పెట్టాలి. అరే ఇంకా ఏం చెబుతున్నాడో చూద్దాం. ఇలా అనడం భార్యాభర్తలు కాని కౌసల్యకు శృంగ మహర్షికి రాముడు పుట్టాడు అనే నగ్న సత్యాన్ని కప్పిపుచ్చడానికి వాడుతున్న ఒక మేలి ముసుగు మాత్రమే అని చెప్పవచ్చు. చివరిలో ఇంకో మాట చెప్తున్నాడు. ఏమైనప్పటికీ రాముని పుట్టుక ఆదిలో అగౌరవకరమైనది కాకపోయినా ఖచ్చితంగా అది అసహజమే అంటున్నాడు. అదేంటి? అది అగౌరవకరం కాదు అని అంబేద్కర్ గారు చెప్తున్నారు. ఆయనకేం బుర్రలేదా? పక్కనే మొగుడిని పెట్టుకుని ఆడెవరితోటో పడుకుని కొడుకును కానీ ఉండవచ్చు అని చెప్తున్నాడు ఆయన. అంటే అటువంటి మాట ఏమీ లేదు అక్కడ. అటువంటిది లేకపోయినా అక్కడ ఇది అయి ఉండొచ్చు అని ఈయన దాన్ని ఇన్ఫరెన్స్ తీసుకొచ్చి మళ్ళా అది అగౌరవకరం కాదు అని ఎలా చెప్తాడు? అది అసహజం అంటున్నాడు. ఎక్కడ కాదు, ఒరిజినల్ రామాయణంలోనే యజ్ఞపురుషుడు పాయసం ఇచ్చిన తర్వాత పుట్టారు కాబట్టి అది అసహజం అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే అది ఎందుకు అసహజం కాదు అన్నది నేను వేరే వీడియోలో చెప్పాను. ఇక్కడ అది కూడా చెప్తే ఇంకా వీడియో పెద్దదైపోతుంది కాబట్టి అది ఇక్కడ అనవసరం. ఆయన అసలు ఇక్కడ ఎలా ఎందుకు రాశాడు? 2 కారణాలు. ఒకటే కడుపు నిండా హిందూ ద్వేషం, 2 పాస్టర్లు మిషనరీల దగ్గర డబ్బులు తీసుకుని కక్కుర్తిపడి ఇలా రాసి ఉండొచ్చు. రెండిట్లో ఒకటి నిజమైతే గనక అది హిందూ ద్వేషం, రెండవది నిజమైతే గనక ఆయన ఇంటిగ్రిటీ లేని మనిషి. ఆయనకి రెండిట్లో ఏది మ్యాచ్ అవుతుందో మీరే చెప్పండి. అంబేద్కరిస్టులు మీరే చెప్పాలి. హమారా ప్రసాద్ గారిని దూషించడం కాదు. అంబేద్కర్ గారి పేరు పెట్టి ఇలాంటి చెత్తరాతలు రాసిన ఎదవల్ని ఏం చేయాలి? లేదు అంబేద్కరే గనక ఇలాంటివి రాస్తే ఇలాంటి చెత్తరాతలు రాసినందుకు ఆయన ఏం చేయాలి? పబ్లిష్ చేసిన ప్రభుత్వాలను ఏం చేయాలి? దోషుల్ని బోనులో నుంచో పెడదాం. నిజాలతో మనమే ఒక పుస్తకం రాద్దాం. అది సంగతి. దీన్ని నిలదీయాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కానీ మా జీవితాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, మా పిల్లల పాపల్ని పోషించుకోవడం, ఈ గొడవల్లో పడి ఆ పని మేము చేయలేకపోతున్నాం. హమారా ప్రసాద్ గారికి ఆ అవకాశం దొరికింది కాబట్టి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించమని అంబేద్కర్ గారు చెప్పారు అని మీరే అంటారు. ప్రశ్నిస్తే నరుకుతాం, చంపుతాం అని ఇప్పుడు అంటున్నారు. అది మిత్రులారా, అంబేద్కర్ గారు హిందూ ద్వేషి అని అత్యంత క్లియర్గా మనం నిరూపించేశాం. ముందు ఇక్కడ మనం అడిగిన వాటికి జవాబులు చెప్పి అప్పుడు వారు హమారా ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనని ప్రశ్నించవచ్చు. అది మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.